యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన శుభోచనం తెలియపరుస్తున్నాను. మన తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ఉపమానము. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి పొలాలు ఉన్నాయి. ఆ యజమానుడు కొన్ని దినములు వ్యవసాయం చేసిన తర్వాత వేరే ప్రాంతములకు వెళ్ళి ఉందామని అనిపించింది. ఆ యజమానుడు ఆ ప్రాంతమునకు వెళ్ళడానికి ముందుగా తనకి పొలం ఉంది కదా, ఆ పొలాన్ని కౌలుకి ఇవ్వాలి అనుకున్నాడు. దేనికి ఇవ్వాలనుకున్నాడు? కౌలుకి ఇవ్వాలనుకున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ పొలమును మాట్లాడుకున్నాడు, కౌలుకి తీసుకున్నాడు. యజమానుడు చెప్పాడు, నేను తిరిగి రావడానికి దాదాపుగా 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలు నువ్వే ఈ పొలమును సేద్యపరచాలి. మొదటిగా కొంత ధనం ఇవ్వు, తర్వాత నేను వచ్చిన తర్వాత మరలా లెక్కలు చూసుకొని తీసుకుందాం అని మాట్లాడుకొని యజమానుడు తాను ఉంటూ ఉన్న ప్రదేశమును విడిచి వేరొక దేశమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కౌలుకి తీసుకున్న వ్యక్తి పని ఏంటి? ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి, పంటను పండించాలి, తన జీవనమును కొనసాగించాలి. కానీ ఈ కౌలుకి తీసుకున్న వ్యక్తిలో ఒక ఆలోచన వచ్చింది. యజమానుడు ఏం చెప్పాడు? 5 సంవత్సరాల తర్వాత వస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఈ భూమిని దున్ని పంటను పండించి నేను శ్రమపడి కష్టపడి ఫలితంను పొందుకునే బదులు వేరొక మార్గంలో డబ్బు సంపాదించవచ్చు కదా అని అనుకున్నాడు. అనుకొని యజమానుడు ఎప్పుడైతే ఊరిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడో, వేరే దేశానికి వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన దినము నుంచి మొదలుకొని కనిపించిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, నేను కౌలుకి తీసుకున్నాను అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడంటే, ఈ స్థలమును నేను కొనుక్కున్నాను, ఈ పొలమును నేను కొనుక్కున్నాను, ఈ పొలము నాది. అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరితో చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఈ స్థలము నాది, ఈ స్థలమును నేను కొనుక్కున్నాను. అటు చూస్తేనేమో యజమాని ఊళ్ళో లేరు, ఇటు వ్యక్తి ఏమో ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్తున్నాడంటే, ఈ స్థలము నాది అని చెప్తూ ఉన్నాడు. చూసిన వారికి ఏమనిపిస్తుంది అంటే, ఆ వ్యక్తి నిజంగా అమ్మేసుకుని వెళ్ళిపోయాడేమో అని అనుకుంటారు కదా సహజంగా. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల అబద్ధం ఏమైపోద్ది? సత్యముగా అనిపిస్తుంది. నిజము కాదు, అది ఎప్పటికీ సత్యముగా అనిపిస్తుంది అంతే. ఈ వ్యక్తి పదే ఈ స్థలము నాది, నేను కొనుక్కున్నాను, దీని మీద సర్వ హక్కులు నాకున్నాయి అని చెప్పుకుంటూ ఏం చేశాడంటే, కౌలుకి తీసుకున్నాడు, వ్యవసాయం చేయట్లేదు, డబ్బులు కావాలి. ఏం చేశాడంటే, ఇటు పక్కన్న భాగాన్ని కొంచెం అమ్మాడంట. ఏం చేశాడు? ఇటు పక్కన ఉన్న భాగాన్ని అమ్మేశాడు. ఇప్పటి కాలంలో అంటే అనేక రకాల ధరణి పోర్టల్, ఎన్ని పోర్టల్స్ వచ్చాయి, దానికి పట్టాలు వచ్చాయి. కానీ కొంత కాలం క్రితం ఏవి
లేవు, ఆక్రమించుకొని అమ్ముకునేవారు. కొంత భాగాన్ని అమ్మేశాడు, డబ్బు వచ్చింది. మరికొంతకాలానికి అవతల దాన్ని అమ్మేశాడు, మరికొంతకాలానికి యువతల దాన్ని. అలాగా చుట్టూ ఆ పొలము మధ్య నుంచి చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం అమ్ముకుంటూ వచ్చాడు. ఏమని చెప్పి, ఈ స్థలము నాది. కానీ అతను తీసుకుంది ఏంటి? కౌలుకి. కానీ ఇతను చెప్తూ ఉన్నమాట కౌలుకి తీసుకున్నా అని చెప్పట్లేదు, నాది 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 అని చెప్తూ ఉన్నాడు. చెప్పాడు, అమ్మేశాడు. 5 సంవత్సరముల తర్వాత యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చేసరికి ఇతడు కొంతమంది మనుషులను పెట్టుకున్నాడు. ఎందుకంటే యజమానుడు వచ్చి ఎక్కడైనా గొడవ చేస్తే ఏం కావాలి? సాక్ష్యం కావాలి, అబద్ధ సాక్ష్యం కావాలి. యజమానుడు వచ్చాడు, ఈ కౌలు రైతు దగ్గరికి వచ్చి, మన అగ్రిమెంట్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, నీకు ఇచ్చినటువంటి పొలములో నాకు ఇచ్చేయి, తర్వాత మన మధ్యలో ఉన్న ఒడంబడిక ప్రకారము ఒప్పందం ప్రకారము డబ్బులు నాకు ఇవ్వు అని అనగానే ఇతడు ఆ ఊర్లో ఉన్న కొంతమంది జనాలను పిలిచి, ఇదిగో ఇతడు చూడండి, ఊరెళ్ళక ముందు, ఇతడు ఈ ఊరిని విడిచి వెళ్ళక ముందు నాకు అమ్మేశాడు. ఊరు మరలా అతనికి తన ఆస్తి పైన ఆశ కలిగి వచ్చి తన పొలము తనకి కావాలని దౌర్జన్యం చేస్తున్నాడు అని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఊరి ప్రజలందరినీ పిలిచి చెప్తున్నాడంట. ఇప్పుడు ఊరి ప్రజలందరి దృష్టిలో ఏమైంది? కౌలుకు తీసుకున్న వ్యక్తే కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి మాట్లాడతారు? ఏమయ్యా, నువ్వు ఊరెళ్ళక ముందు అమ్మేశావు కదా, ఇక నీకెక్కడ వస్తుంది? దీనిని దేవుడు మెచ్చుతాడా? ఏం చేశాడు ఆ వ్యక్తి? మోసం చేశాడు. దేవుడు మోసమును మెచ్చుకుంటాడా? కాదని మనందరికీ తెలుసు. కానీ మోసము చేయడంలో మనల్ని మించిన వారు ఇంకొకరు లేరన్నట్టుగా జీవిస్తూ ఉంటారు చాలా మంది. మోసం చేయడంలో మనల్ని మించిన వారు ఇంకొకరు లేనట్టుగా జీవిస్తూ ఉంటారు. దేవుడు మెచ్చని పనిని మనుష్యుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుడు చేయదన్న పనిని తనది కాని దానిని తనదని చెప్పుకొని ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు. తనది కాని దానిని ఎవరిదని చెప్పుకున్నారు? నాది నాది నాది. మోషే అహరోనులు బండ దగ్గరికి వెళ్ళి ఏమని దేవుడు మాట్లాడమంటే, మోషే అహరోనులు ఏమంటారంటే, మీకు అద్భుతం కావాలా, మేము చేస్తామంటారు. మాది, మేము అనే అహంకారం. నిజముగా నీదైతే పర్వాలేదు, అది నీది కాదు. నీది కాని దానిని ఏమని వర్ణించాలి? నాది కాదు అన్నట్టుగానే మాట్లాడాలి. మనకి చేత కాని దానిని నాకు చేత కాదనే చెప్పాలి. చేత కాని దానిని చేత రైతది అని చెప్తే చెయ్యకపోతే ఆ పని అవమానం పాలేగా. కానీ మనుష్యులలో అనేక మంది ఎలా బ్రతుకుతున్నారంటే, ప్రస్తుత సమాజంలో తనది కాని దానిని తనదని చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడం కోసం జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడంటే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు. తల్లిదండ్రులు క్రైస్తవులు, భక్తి కలిగిన వారు. ఈ వ్యక్తి, ఈ కుమారుడు చదువుకోవడానికి
స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వేస్తూ ఉన్న కొంచెం అందమైన ఈ లోకానికి సంబంధించిన బట్టలు చూసి, అబ్బా ఇవి ఎంత బాగున్నాయో అని అనుకొని అటువంటి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత వారందరిని చూసి, అబ్బా వీరి మొహం ఎంత అందంగా ఉందో, వీరిలాగా నేను కూడా మారిపోవాలి అని అనుకున్నాడు. ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత అన్యులు ఏం చేస్తున్నారంటే మందు తాగడం, పార్టీలు చేసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన ఈ వ్యక్తి, బావా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని అనుకుని మందు తాగడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులేమో అతని గురించి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నా కుమారుడు యవ్వన కాలంలో ఉన్నాడు, వాడిని రక్షించి దేవా, వాడిని కాపాడు దేవా, వాడి రాకపోకలేని సహాయం అనుగ్రహించు, వాడు బుద్ధి యందు నీ కృపనుంచు, వాడు మంచి విద్యాబుద్ధులు కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించు అని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుమారుడేమో లోకంలో ఉన్నదంతా నేర్చుకుంటున్నాడు. ఆ విషయం తల్లిదండ్రులు తెలియదు. బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున ఈ కుమారుడు తన స్నేహితులతో కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాడంట ఆనందించడానికి. పార్టీ ఏర్పాటు చేసుకుంటే రెడీ అవుతున్నాడు పార్టీకి వెళ్ళడానికి. ఈలోపు యేసు ప్రభువారు వచ్చారట. యేసు ప్రభువారు వారి తల్లిదండ్రుల ప్రార్థన విని ఆ కుమారుని దగ్గరికి వచ్చి, నాయనా అన్నారంట. ఏ ఎవర్రా నీకు నాయన? నేనేమన్నా ముసలోని అనుకుంటున్నావా? నా డ్రెస్సు చూడు, నా ఫేస్ చూడు, నా నెత్తి చూడు, నా చేతులు చూడు, నీకేమన్నా ముసలోళ్ళ కనపడుతున్నాను నేను? నాయన అంటున్నావు అంటే తమ్ముడు అని పిలువు, లేకపోతే యూత్ యవ్వనుడు అని పిలువు. నేను ఇంత నవ యవ్వనంగా ఉంటే నువ్వేమని పిలుస్తున్నావు? నాయన పిలుస్తావా? నేను ముసలోన్నా ఏమన్నా? ఎవరు అసలు నువ్వు అని అడిగాడంట. అయ్యా, మీ తల్లిదండ్రులు ఆరాధిస్తున్న దేవుని అన్నాడంట. ఆహాహా, నువ్వేనా యేసు అంటే? సరే సరే సరే, నాకు అర్జెంటుగా పనుంది, నేను వెళ్ళాలి ఇప్పుడు అని అన్నాడంట ఈ యవ్వనుడు. యేసు ప్రభువు అంటే, నాయనా, నీ తల్లిదండ్రులు చూడు ఎంత బాధతో దుఃఖముతో నీ యందు ఆశపడి నిన్ను ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో, నాయన వారిని చూసన్నా నువ్వు మారు మనసు పొందు, ఆ తాగడము తినడము బంద్ చేయి అని చెప్పాడంట. చెప్పొచ్చేలా అయ్యా, నా స్నేహితులు చూడు ఎంత అందంగా ఉంటున్నారో, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో లోకాన్ని. నా బంధువులు చూడు ఎంత చక్కగా ఉంటున్నారో, ఎంజాయ్ చేస్తూ ఉన్నారో లోకాన్ని. నీకేస్తే తప్పు వచ్చిందా? సరే, నీతో తర్వాత మాట్లాడితే కానీ నాకు అర్జెంటుగా టైం అవుతుంది వెళ్ళడానికి పార్టీకి, నేను వెళ్తా అన్నాడంట. యేసు ప్రభువు చేపట్టుకుని ఆఫ్ చేశాడంట. ఆఫ్ చేయగానే యవ్వనుడిలో కోపం పట్టలేనంత వచ్చింది. ఈయనకి మాటలతో చెప్తే అర్థం కాదు. నేను ఎంజాయ్ చేస్తానంటే చేయనీయడా, నేను తిరుగుతీతనకేంటి, నేను సస్తా ఈయనకేంటి, ఈయనకేం బాధ అసలు అని యేసు ప్రభు వారిని తాళతో అక్కడ కట్టేశాడంట. ఇదిగో నేను ఇప్పుడు పోతున్నా, నీకు చేతనైతే ఆపుకో, నీకు చేతనైతే ఆపుకో అని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే యేసు ప్రభు ఆపుతారా పోనిస్తారా? ఆపుతారా పోనిస్తారా? ఖచ్చితంగా పోనిస్తాడు.
ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ఆయన వారి యుద్ధకు వస్తాడు. కానీ ఎవరైతే తమ హృదయాన్ని కఠినపరుచుకొని లోకం వైపు తిప్పుకుంటారో వారి యుద్ధకు, వారి మనస్సులలో ఆయన పనిచేయడు. అందుకని హృదయం అనే తలుపు ఎదురు తట్టుచూ ఉన్నాడంట. ఎవడు నా స్వరము విని తలుపు తీస్తాడు. ఈ ఎవరుడు ఏం చేస్తున్నాడు? తలుపు తీయడానికి ఇష్టపడట్లేదు. ఏం కావాలి? లోకం కావాలి. అందుకనే ఒక పాట రాసినప్పుడు అందులో ఈ మాట రాసి, ఆనాడు యూదా యేసు ప్రభువును అప్పగించాను. ఈనాడు మనం యేసు ప్రభువును, మన రక్షణకర్తను మరలా మన రక్షణ సంఘమును మరలా సిలువ ఇచ్చున్నాము. ఈనాడు అనేక మంది క్రైస్తవులను పేరు పెట్టుకున్న వారు తమ పేరు కోసమో పలుకుబడి కోసమో ఏం చేస్తున్నారంటే అన్యాయం చేస్తూ ఉన్నారు, అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు అన్యాయంగా జీవిస్తున్నారంటే వారు తమ జీవితాలను, వ్యక్తిగతాన్ని పరిశీలన చేసుకోవట్లేదు. వాక్యము ముందు మనము మన జీవితాలను పరిశోధన చేసుకున్నప్పుడు అద్దం ముందు నిలబడితే ఎలాగైతే మన ప్రతిబింబం కనపడిద్దో వాక్యం ముందు కూడా మన ప్రతిబింబం మనకు అలాగే కనిపిస్తుంది. కొన్ని మాటల్లో మనం లేఖన భాగం నుంచి చూద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 2వ వచనం నుంచి వ్యక్తిగత పరిశీలన. నిర్గమకాండము 10వ అధ్యాయము నీ కుమారులకు ప్రచురం చేయ నిమిత్తము నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరిచితినెను. ఏం చేశాడంటే దేవుడు ఫరో రాజు యొక్క హృదయాన్ని, అతని సేవకుల యొక్క హృదయాలను ఏం చేశాడంట? కఠినపరచడం అంటే ఏంటి? కఠినపరచడం అంటే ఏంటి? ఈనాడు అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారి హృదయాలు కూడా కఠినమైపోతూ ఉన్నాయి, కఠినపరుచుకుంటూ ఉన్నారు. కఠినపరుచుకోవడం అంటే మన ముందు అద్భుతం జరిగింది, కానీ కఠిన హృదయంతో దాన్ని మనం స్వీకరించలేం. దేవుని మాట మన హృదయానికి తగిలిద్ది. ఎవరి దగ్గరికి యేసు ప్రభువారు ఎలాగైతే వచ్చాడో అలా మన హృదయం దగ్గరికి దేవుడు వస్తాడు. కానీ హృదయంలో ఏం నిండిపోయింది? అప్పటికే ఈ లోకం అంతా నిండిపోయింది, లోకాశలన్నీ నిండిపోయాయి. వచ్చాడు, కానీ లోకాశల వలన ఆయన ఏం చేశాడు? కట్టేసి వెళ్ళిపోయాడు. మనము కూడా లోకపు పద్ధతుల వలన బంధింపబడి దేవుని కార్యాలను మనం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ ఎవరు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచారు? దేవుడు కఠినపరిచి ఆయన అద్భుతాలు చేయడం అవసరమా? కఠినపరచడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడు కఠినంగా మనిషి తయారవుతాడు అంటే తనకి ఇంకా ఎదురు లేదు, అని అనుకున్నప్పుడు ఏమవుతాడు? ఎవ్వరి మాట లెక్క చేయడు. ఫరో ఎందుకు ఇలా తయారయ్యాడంటే, ఫరోకి కావలసినంత సైన్యం ఉంది తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఫరో దగ్గర బానిసలు ఉన్నారు తనకి ఇష్టం వచ్చినట్లుగా పని చేయించుకోవడానికి. పని చెయ్యము అంటే కుదరదు, ఖచ్చితంగా చేయాల్సిందే. అటువంటి బానిసలు ఉన్నారు ఫరో దగ్గర. ఫరో దగ్గర మరేముందంటే ధనం ఉంది, దానికి కొదువే లేదు ధనానికి. ఫరో దగ్గర జ్వరాలు, వ్యాధులు, బలహీనతలు ఇలాంటివి వస్తే పోగొట్టడానికి ఎవరున్నారంటే వైద్యులు ఉన్నారు, మంత్రగాలు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, గారడి విద్య కలిగిన వారు ఉన్నారు. తన ప్రాణమును కాపాడకు, రాజు యొక్క ప్రాణం కాపాడకు ఉన్నారు. రాజు తినడానికి సమృద్ధి ఉంది, రాజుని కాపాడడానికి సైన్యం ఉంది, రాజు చుట్టూ
జనాంగం ఉన్నారు, ఎదురు తిరగని జనాంగం. ఇక ఇన్ని ఉండగా ఆ వ్యక్తికి దేవుడు అవసరం అవుతాడా? అవసరం అవడు కదా. కఠినపరచడం అంటే ఏంటంటే అతనికి అన్ని దేవుడు అనుగ్రహించాడంట. అతడు వాటిని చూసుకుని మురిసిపోయాడు, వాటిని చూసుకొని హెచ్చించుకున్నాడు. నన్ను తలదన్నేవాడు ఈ లోకంలో లేడనుకొని. అక్కడ మరొకసారి ఆ మాట చదువుదామా? 2వ వచనం నుంచి. నీవు నీ కుమారునికి ప్రచురం చేయనిట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితులైనను. 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగ చెప్పారు, ఏమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లంఘనలకి. దేవుడు ఫరో కఠిన హృదయుడయ్యాడు. ఎన్నిటిని ఆలోచించుకొని వీటన్నిటిని చూసుకొని ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు? 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు చేసిన ఫరో ఎందుకు లొంగలేదు తెలుసా? ఎందుకు కఠిన హృదయాన్ని మార్చుకోలేదు తెలుసా? ఇంకా అతని హృదయంలో ఇంకా నా వాళ్ళు ఉన్నారు. మోషే కర్రను తీసుకెళ్లి ఫరో ముందు వేశాడు. మోషే కర్ర మొట్టమొదటిగా ఏమైంది? పామైంది. ఆ ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా తమ కర్రలను వేశారు. తమ కర్రలు కూడా ఏమైంది? పాములయ్యాయి. అంటే మోషే ఎటువంటి అద్భుతాలనైతే చేస్తూ ఉన్నాడో అటువంటి అద్భుతాలనే చేయగలిగిన మంత్రగాలను తన దగ్గర పెట్టుకున్నాడు. అది ఫరో యొక్క ధైర్యం, అది అతని కఠిన హృదయానికి గల కారణం. అంతటి శక్తి గల వారిని పెట్టుకున్నాడు. వారందరికీ అతిశయించాడు. కానీ కొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ మనకు ఒక విషయం కనపడుతుంది. 8వ అధ్యాయం చదువుదాం చూడండి. 8వ అధ్యాయం 17-19 వచ్చిన 15 నుంచి 19. ఫరో 8వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళినికి వచ్చినప్పుడు వేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. చదువు. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రులు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు గాని అది వారి వలన. ఎప్పుడైతే కర్రను కొట్టారో ఆ ధూళి పైన మనుషుల పైన ఉన్న మట్టితో సహా ప్రతి అణువు కూడా ఏమైపోయిందంట? పేరు కింద మారిపోయింది. మంత్రగాలు ఇప్పుడు ప్రయోగం చేస్తున్నారు, కానీ వారి వలన అది కాలేదు. ఆ మంత్రగాళ్ళు ఈ ఫరో రాజు దగ్గరికి వచ్చి అంటారు, ఆ మాట చూద్దాం నెక్స్ట్ వచ్చినాం. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు, ఇది దైవ శక్తి. అక్కడ కింద రాయబడి ఉంది ఫుట్ నోట్ లో, ఇది దేవుని యొక్క వేలు. దేవుని వేలు ఈ దేశంలో ఉంచబడిందని ఎవరు చెప్తున్నారు? ఫరో దగ్గరున్న శకునగాండ్రు, మంత్రగాళ్ళు, వీళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే దేవుని వేలు ఈ దేశము పైన ఉంచబడింది. ఇది మా వల్ల అయ్యే పని కాదు. ఇంతకు ముందు అనేకమైన వాటిని మేము చేస్తాం, కానీ దీనిని చేయడానికి మా శక్తి చాలదు. మేము ఎందుకు పనికిరాని వారం, మా మంత్రాలు ఎందుకు పనికిరానివి అనే రాజు ఎదుట, ఫరో రాజు ఎదుట చెప్పినప్పుడు అప్పటికీ కూడా రాజు తన హృదయాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే ఇంకా అనేక మంది ఉన్నారు వెనకాల, ఇంకా అద్భుతాలు చేస్తారు, ఇంకా స్వస్థతలు చేస్తారు,
అనే ఉద్దేశంతోనే ఉన్నాడు, కఠినపరుచుకున్నాడు. అందుకనే 10 అద్భుతముల దేశంలో జరిగిన అతడు తన హృదయాన్ని మాత్రము మార్చుకున్నాడు. ఎప్పుడు మార్చుకున్నాడే తన హృదయాన్ని అంటే, చివరగా సంహారపు దూత వచ్చి వారి కుమారుల్లో ప్రథములందరినీ చంపేసినప్పుడు, జ్యేష్ఠ కుమారులందరినీ చంపేసినప్పుడు ఈ మంత్రగాన్ని పిలిపించాడు. ఎవరు? రాజు. శకునగాండ్రని పిలిపించాడు రాజు. తాంత్రిక విద్య కలిగిన వారిని పిలిపించాడు రాజు. నా కుమారుని బ్రతికించండి అని. వారు చేశారు 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 పూజలు చేశారు, మంత్రాలు వేశారు, ఏది కూడా ఫలించలే. కుమారుడు చచ్చిపోయాడు. అప్పుడు అంటాడు మోషేని పిలిచి, నువ్వు నీ దేవుడు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించండి అంటాడు. అప్పుడు పంపిస్తాడు. అంటే మనుషులు కఠిన హృదయాలు కలిగి ఉంటే దేవుడు మన పట్ల ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని విడుదలలు చేసినా అవి మన దృష్టికి కనిపించవు. మన కళ్ళ ముందే అద్భుతం జరిగింది, కానీ దాన్ని మనము గ్రహింపము. ఎందుకంటే మన హృదయము కఠినమైపోయింది. ఆ విషయం ఇంకా పట్టించుకోకూడదు అన్నట్లుగా మారిపోయింది. అతను ఎంత వాగితే వాగని, నాకు సంబంధం లేదు, అది నా గురించి కాదు, అది మా గురించి కాదు, మాకు సంబంధమే లేదు. నేను చెవిటోన్ని, ఆయన శంఖం ఊతున్నాడు, నాకు వినపడట్లేదు. అందుకని మీరు చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినును గాక, చెవి గలవాడు విను. ఎందుకంటే కఠిన హృదయులై వినట్లేదు, అద్భుతాలను చూడట్లేదు. వారు కళ్ళుండయు చూడరు, చెవులుండయు వినరు, మనస్సుండయు దానిని గ్రహింపరు. నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వు చేత నిండినది. అందుకనే మరొకసారి మాట్లాడతాడు క్రొవ్వుల గురించి. చూద్దాం, చూడండి. లేవియకాండము 16వ అధ్యాయము, లేవియకాండము 16వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ వచనము. లేవియకాండం 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బల ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు యొక్క క్రొవ్వును దహింపవలెను. ఇందాకేం చదువుకున్నాం? వారి హృదయము క్రొవ్వినది. ఎందుకు క్రొవ్విందయ్యా అంటే, వీడు లోకాశల వైపు ఉండి లోకమును ఆశించి దేవుని మాటను పక్కన పెట్టాడు. అందుకని అంటున్నాడు, సేవకుడు ఏం చేస్తున్నాడంట, ప్రతి హృదయము కూడా ఆ అగ్ని ఆరిపోకుండా కట్టెలు వేస్తూ ఉన్నాడంట. కట్టెలు వేసిన తర్వాత ఆ కట్టెల మీద ఏం చేస్తున్నాడు? ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువు యొక్క కొవ్వును దహిస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే దహించబడిద్దో, ఎప్పుడైతే కాలిద్దో ఏం జరిగిందండి? మంట వస్తుంది. కాలిన చోట ఏమైంది? మంట పుట్టింది. అక్కడ అంటాడు యేసు ప్రభువు అంటాడు, వారి హృదయము క్రొవ్వినది. కొవ్వుల హృదయాలకి ఎప్పుడైతే వాక్యం అగ్ని తగిలిందో మంట వస్తుంది. ఆ మంట ఏం కావాలి తెలుసా? మరలా కట్టెలు పెంచాడు. వాక్యం అనే కట్టెల ద్వారాగా ఇంకా వెలిగింపబడాలి. ఎందుకంటే మంట లేకపోతే ఈ భూ ప్రపంచంలో ఏది బ్రతకదు. ప్రతి దానికి మంట ఉండాలి. మనం ఆహారం తింటాం. ఆహారం అరగాలంటే ఏం కావాలి తెలుసా? వేడి కావాలి. ఆహారం అరగాలంటే అది మన శరీరమే పుట్టించుకుంటుంది.
సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు బగబగా మండుచున్నాడు. తన వేడిని ప్రసరించడం వలన భూమి పైన మనం బ్రతుకుతూ ఉన్నాం. మనిషి బ్రతకడానికి వేడి కావాలి, మొక్కలు బ్రతకడానికి వేడి కావాలి, జంతువులు బ్రతకడానికి వేడి అనేది చాలా ప్రాముఖ్యము. అంటూ ఉన్నాడు, ప్రతి దినము కూడా సేవకుడు కట్టెలు వేర్చి అగ్ని మండిస్తూ ఉన్నాడంట, అగ్నిలో క్రొవ్వుని కాలుస్తూ ఉన్నాడంట. సేవకుడు ప్రతి వారం వాక్యం చెప్తూ ఉన్నాడు, అంటే కట్టెల ద్వారాగా అగ్నిని పెంచుతూ ఉన్నాడు. ఆ అగ్నికి, ఆ మంటను ఎవరైతే ఆస్వాదిస్తారో వారికి చలి ఉంటుందండి. ఎవరైతే ఆ మంటను ఆస్వాదించారో వారికి చలి ఉంటుంది. చలి ఉండడం వల్ల ఏమైంది? చలి ఏం చేస్తుంది? నరాలని, ఎముకలని ఏం చేస్తుందండి? పీక్ వచ్చేటట్టుగా చేస్తుంది, చీల్చి వేస్తుంది. మరీ చలి ప్రదేశంలోకి వెళ్ళిపోయామనుకోండి, మన శరీరము పాడైపోద్దంట. మంచులో తిరిగే మన శరీరము పాడైపోద్ది, కుళ్ళిపోద్ది, రక్త ప్రసరణ లేక. అందుకనే మనుషునికి ఏం కావాలంటే అగ్ని కావాలి. అగ్ని అంటే ఏంటి? వాక్యము. వాక్యము లేని ఎడల ఏమవుతాడు మనిషి? నీరసించిపోతాడు. క్రైస్తవుడు నీరసించిపోతాడు, చల్లారిపోతాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి వారము వినబడే వాక్యమును ఏం చేయాలంటే ఇంకా దహించనియాలి. అంతేగాని ఈ వారానికి చాలు, ఈ రోజుకి చాలు అని అనుకుని చల్లారిస్తే దాని వలన ప్రయోజనము లేదు. మనం పొయ్యి వెలిగిస్తాం, కట్టెలు పెట్టి, వంట అయిపోగానే ఆర్పేస్తాం. ఇప్పుడు అందరికీ గ్యాస్ స్టవ్లు వచ్చినాయి అనుకోండి. ఒకప్పటి కాలంలో సాయంత్రం పొయ్యి వెలిగిస్తారు, వంట అయిపోగానే ఆర్పేస్తారు. అది మనం వెలిగించిన మంట. కానీ దేవుడు వెలిగించిన మంట ప్రతి మనుషుల్లో నిత్యము, తాను పుట్టినది మొదలు మరణించే వరకు మనుషుల్లో ఆ అగ్ని వెలుగుతూనే ఉంటది. ఆ అగ్ని మనలో వెళ్ళడం వలన ప్రయోజనం ఏంటంటే అది మనతో పాటు నలుగురిని వెలిగిస్తుంది. సూర్యుడు వెలుగుతున్నాడు కాబట్టి మనకిక్కడ వెలుగొస్తూ ఉంది. అదే మనము వెలిగితే మన ద్వారాగా నలుగురికి వెలుగు వస్తారు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి విషయం ఏంటంటే హృదయములో కఠినపరుచుకునకూడదు. కఠినపరుచుకుంటే దేవుని కార్యములను మనము చూడలేము. రెండవ విషయం ఏంటంటే మనలో ఉన్న వాక్యమనే అగ్నిని మనము ఆర్పివేయకూడదు. ఆర్పివేస్తే మనము కృంగి సమస్యలో ఉన్న ఏం గుర్తు రావాలంటే వాక్యం గుర్తు రావాలి. దుఃఖంలో ఉన్న ఏం గుర్తు రావాలంటే వాక్యం. మరణించినప్పుడు ఏం గుర్తు రావాలంటే వాక్యం. రోగంలో ఉన్నప్పుడు ఏం గుర్తు రావాలంటే వాక్యం. కానీ ఎంతమంది వాక్యం గుర్తు చేసుకుంటారు చెప్పండి? దుఃఖంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉండి, బాధలో ఉండి, రోగంలో ఉండి, వేదనలో ఉండి ఎంతమంది దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటారు? దేవుడు ఆదరిస్తాడన్న మాట ఎంతమంది గుర్తు చేసుకుంటారు? సమస్యలో ఉన్నప్పుడు చాలా కొద్ది మందే జ్ఞాపకం చేసుకుంటారు. ఎక్కువ మంది ఏమంటారో తెలుసా? ఏమో ఇంతగానం చేస్తూ ఉన్నాం కానీ మాకు ఏ ప్రతిఫలం కనిపించలేదు, ఏది చూసినా నష్టమే, ఏది చూసినా అన్యాయమే మా జీవితంలో. మేము ఎంత నీతిపరులుగా ఉంటున్నామో, ఎంత నిజాయితీగా ఉంటున్నామో, అయినా కూడా మా జీవితంలో ఏం కలుగుతుంది? మా జీవితంలో నష్టమే కలుగుతుంది, మా జీవితంలో రోగమే కలుగుతుంది, మా జీవితంలో బాధే మాకు సంభవిస్తూ ఉంది అని అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, అది మీకు పరీక్ష. అగ్ని వలె బంగారము ఒక మంచి వస్తువుగా మారాలి. ఒక మట్టిలో ఉన్న బంగారం మంచి వస్తువుగా మారాలంటే ఉట్టిగా అయిపోద్దండి.
అది దేని చేత పరీక్షింపబడాలి? అగ్ని చేత పరీక్షింపబడాలి. మట్టిని తీసి దాన్ని కాల్చి దాన్ని శుద్ధి చేసి దాన్ని సపరేట్ చేసి శుద్ధి దెబ్బలు తిని అప్పుడు కదా ఒక వస్తువు అయ్యేది. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక మనుష్యుడు అగ్ని చేత పరీక్షింపబడితేనే గాని అతడు పరిపూర్ణ మానవుడు కాలేడు. అగ్ని పరీక్షలు ఇవన్నీ. కానీ అటువంటి అగ్ని పరీక్షలలో కూడా మనకు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదివినట్లయితే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి వ్యతిరేకముగా. మోషే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మోషే అక్క అయిన ఆమె, అతని సహోదరుడు, వీరిద్దరూ కలిసి మోషేని తిట్టడం మొదలు పెట్టారంట. ఎరా మోసే, నీకు మేము ఉన్నామని మర్చిపోయావా? మమ్మల్ని నీ పెళ్లికి పిలవలేదు, ఆమె ఎవరో కూడా మనకు తెలియదు, ఆమెను పెళ్లి చేసుకున్నావు, నీకు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని సనగడం గొనగడం మొదలు పెట్టారు. ఎవరు? మోషే అక్కను అన్న మోషే మీద. అప్పుడు మోషే అంటాడు, ఆ మాటలు చదువుతుంటే తర్వాత, యెహోవా పలికించిన మోషే, నువ్వేమైనా గొప్పవాడు అనుకుంటున్నావా? దేవుడు నీ నోటి వెంటే పలికించాడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు? మేము పలకలేమా? మాకు చేత కదా? ఈ విషయం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. కర్కోవలో ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడంట, పాస్టర్ గారులే వాక్యం చెప్పాలా, మేము చెప్పలేమా? అది చెప్పడం ఏమన్నా గొప్ప వింత? ఇంకా ఏయో మాట్లాడుకొచ్చాడంట. ఎప్పుడైతే మాటలు పలికాడో ఆ మాటలు పలికిన కొన్ని రోజులకే ఆ వ్యక్తికి జ్వరం వచ్చింది. ఆ వ్యక్తికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పాస్టర్ గారికి ఫోన్ చేశారు, మనకు అయ్యగారికి ఫోన్ చేశారు. అయ్యా నాకు జ్వరం వచ్చింది, ప్రార్థన చేయన్నాడు. రమ్మకాంత్ వాళ్ళ ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు అక్కడికి వచ్చాడు. అయ్యా నాకు జ్వరంగా ఉంది, ప్రార్థన చేయన్నాడు. పాస్టర్ గారు చేసి పంపించారు. మరి అన్నాడుగా వ్యక్తి ముందేమన్నాడు? వాక్యం మేము చెప్పలేమా, వాళ్ళే చెప్పాలా, నాకు తెలియదా వాక్యం అన్నాడు. మరి ఏమైంది? ఇక్కడ మోషే యొక్క సహోదరుడు ఇద్దరు కలిసి, దేవుడు నీతోనే పలికించాడా, మాతో పలికించలేదా అని మోషే మీద ఎదురు తిరుగుతున్నారు. ఎందుకంటే మోషే వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకొని వచ్చాడని, వారు చూడని సంబంధం మోషే చేసుకొని వచ్చాడని మోషే మీద సనుగుతూ ఉన్నారు. నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావో, వాక్యం చెప్పినంత మాత్రాన అని గొలుగుతూ ఉన్నారు. దాని తర్వాత సందర్భం చదువుదాం. అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. ఎవరున్నారంట? వీరు ఎప్పుడైతే మోషే మీద ఎదురుదిగడం, సేవకుని పైన ఎదురుగడం ప్రారంభించారో యెహోవా ఆ మాట విన్నాడంట. ఆ మాట విని వారిని దేవుని సన్నిధికి రమ్మని ఆజ్ఞాపించాడు. నా గుడారంలోకి రండి అని ఆజ్ఞాపించాడు. చదువుదాం.
వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండని ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన దేవుడు అంటున్నాడు, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండి ఎడలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు మరలా అతనితో మాట్లాడుదును. ఇదిగో మీలో ఒక ప్రవక్త ఉన్నాడా, మోషే కంటే గొప్పవాడు, నేను అతనితో మాట్లాడుతాను, చూపించండి ఎవరైనా ఉంటే. మోషే కంటే పవిత్రంగా జీవించేవాడు మీలో ఇంకా ఏ ప్రవర్తన ఉంటే చూపించండి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. వారి ముగ్గురిని అక్కడ నిలవబెట్టి తర్వాత చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావనతో కాదు అతనికి దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. తర్వాత అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడినందుకు తర్వాత యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. యేసుప్రభు దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత వారికి ఏం కలిగిందంటే కుష్టు వ్యాధి కలిగిందంట. నీవే ప్రకటించగలుగుతావా, మేము ప్రకటించలేమా అన్నాడు. ఎవరు? మిర్యాము, అతని అక్క. నువ్వే ప్రకటిస్తావా, మేము ప్రకటించలేమా దేవుని వాక్యాన్ని, నువ్వే గొప్పవాడువా, మేము గొప్పవాళ్ళం కదా, ఎవరైనా చెప్పేయచ్చు, ఎవరైనా చేసేయచ్చు అన్నప్పుడు ఆ మాట ఎవరైనారంట? సర్వాధికారి అయిన దేవుడు విని వారి ముగ్గురు దేవుని మందిరానికి పిలిపించి అక్కడ నిలబెట్టి వారితో మాట్లాడి వారి మీద కోపగించుకుని వెళ్ళిపోయాడంట. ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందో ఏం కలిగింది అక్కడ? కుష్ఠవ్యాధి కలిగింది. కుష్ఠవ్యాధి కలిగిన తర్వాత మరలా ఎవరు ప్రాధేయపడుతున్నారంటే మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, వారు తెలియక చేశారయ్యా, వారిని క్షమించయ్యా అని మరలా మోషే తన అక్క గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆమె కుష్టి పోవాలంటే ఆమెకు బుద్ధి వచ్చినట్లుగా 7 దినములు ఊరు బయట ఉండాలి. ఇక్కడ సొంతంగా గుడారం ఉంది, అందులో నివసించవచ్చు, చక్కగా ఉండొచ్చు, జనాలందరిలో కలివిడిగా ఉండొచ్చు. కానీ దేవుని సేవకుల పైన కోపగించడం వల్ల ఏమైంది? అదే మొత్తం అదే ఉంటది. ఆమెను 7 దినములు ఊరు బయట ఉంచమన్నాడు. ఊరు బయట ఎవరుంటారు? సచ్చిన శవాలు, కుక్కలు, ఊర్లోంచి వెళ్ళగొట్టబడిన కుక్కలు, తీరని రోగము కలిగిన వ్యాధిగ్రస్తులు ఎక్కడుంటారు? ఊరి బయట. ఒక చిన్న మాట సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఆ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? సమాజంలో నుంచి సమాజము బయటికి వెళ్ళబడదు. మళ్ళీ 7 దినముల తర్వాత సమాజంలోనికి రావడానికి ఆమెకు దేవుడు అనుమతిని అనుగ్రహించాడు. మొదటిది కఠిన హృదయముల వలన దేవుని కార్యాలను గ్రహించలేము. రెండవది మనలో అగ్ని మండకపోవడం వలన, అగ్ని ఆరిపోవడం వలన దేవుని యొక్క శక్తిని గ్రహించలేము. దేవుడు సేవకుని ద్వారా ప్రతి దినము అగ్నిని రాజేస్తున్నాడు, ప్రతి వారము అగ్నిని రాజేస్తున్నాడు, వాక్యమని అగ్నిని. ఆ అగ్నిని గ్రహించకపోవడం వలన మనం ఎలా మార్చబడుతున్నామంటే ప్రాణము లేని శవములుగా మార్చబడుతున్నాం. దేవుని సేవకునికి ఎదురు తిరగడం వల్ల 3 విషయాలు మనం చూసాం. 4వ విషయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము
30వ అధ్యాయం 11-16 వచనాలు, 11 నుంచి 16 వరకు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మమును గ్రహించుటకు ఇది కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఏంటంటే వాక్యము కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశములకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకున్నట్టుకు అది ఆకాశమందు ఉండేది కాదు. మనము దానిని విని కైకొన్నట్లు ఎవరు సముద్రమును దాటి మన యొద్దకు దానిని తెచ్చుదురు అని నీవు అనుకుని ఎడల అది సముద్రం అవతల ఉండేది కాదు. ఎక్కడుంది? దేవుని వాక్యం ఎక్కడుందంటే, ఎవరో ఒక మనిషి ఆకాశంలోకి వెళ్ళి తీసుకురావాల్సిన పని లేదు. సముద్రము దాటి అవతల ఎక్కడో ఉందంటే అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన పని లేదు. ఎక్కడుంది దేవుని వాక్యం? మన చేతులలో, మన హృదయాలలో ఉంది. కానీ ఏం చేయట్లేదు అంటే దాన్ని గ్రహించట్లేదంట. మొట్టమొదటి వచనం చదువుదాం, అదే అధ్యాయం 11వ వచనము. ఈ ధర్మము గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. కఠినమైనది కాదు, దూరమైనది కాదు. కానీ ఏం చేయట్లేదంట? గ్రహించట్లేదు. ఎక్కడికో వెళ్ళి తీసుకురావాలి, శ్రమ పడాలి కాబట్టి మాకు కష్టంగా ఉంది అనుకోవడానికి లేదు. ఎక్కడ ఉందంటే మీ చేతిలోనే ఉంది. కానీ దాన్ని గ్రహించడం కష్టంగా అనిపిస్తుంది జనాలకి. దాన్ని చేయడం కష్టంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మనుష్యుడు దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి దగ్గరగా ఉంటే ఏం చేయాలి తెలుసా? ఆజ్ఞలు పాటించాలి. దేవునికి దూరంగా ఉంటే ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదు. భారతదేశంలో ఉంటే ఏం చేయాలి తెలుసా? భారతదేశ చట్టాలని గౌరవించాలి. నేను ఈ చట్టాలను పాటించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వేరే దేశం వెళ్ళిపోవాలి. ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశపు చట్టాలను నేను గౌరవించను అని అంటే ఆ వ్యక్తిని ఎక్కడ ఉంచుతారు చెప్పండి? నాకేం తెలుసా? ఈ దేశంలోనే ఉన్నాం, ఈ దేశపు చట్టాలను నేను గౌరవించను అంటే ఏం చేస్తా తెలుసా? వ్యక్తిని దేశద్రోహి అని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. చనిపోయే వరకు అక్కడే ఉండాలి. ఎవరు? దేశద్రోహులు. అలాగే దేవునిలో ఉన్న మనందరము కూడా దేవుని చట్టాలను ఏం చేయాలి? పాటించాలి. పాటించకపోతే ఏమవుతాం? మిరియాములాగా దేశద్రోహం అవుతాం, ఊరు బయటికి గెంటివేయబడతాం. కానీ అనేక మంది అనుకుంటారు, మేము దేశంలో ఉంటాం కానీ దేశ చట్టాలతో మాకు పని లేదు, మేము వింటాము కానీ ఆ మాటతో మాకు పని లేదు, మేము చూస్తాం కానీ ఆ చూపుతో మాకు పని లేదు. అందుకని అంటూ ఉన్నాడు, ఆయన వాక్యము కఠినమైనది కాదంట, దూరమైనది కాదంట, సమీపముగా ఉంది. ఎవరైతే వాక్యమును విని సరిదిద్దుకుంటారో వారు దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క దేశంలో ఉన్నట్టు. ఎవరైతే దాని వెలుపల ఉండాలని ఆశపడతారో వారి కొరకు నరకము సిద్ధపరచబడి ఉంది. అందుకనే మరొక మాట చెప్తాం, 4వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆ ఆజ్ఞల ప్రకారం, ఆ చట్ట ప్రకారం నడవాలి అన్న దాని గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. మరియు
నేను నేడు మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది? నేను నియమించే కట్టడలు జరిగిస్తూ ఉన్న జనం ఎక్కడున్నారు? దేవుడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నేను నీతి నియమములు కలిగిన ఒక రాజ్యాంగాన్ని నియమించాను కదా మీకు. అందులో ఏముందంటే రాజ్యాంగంలో అవినీతికి ఎంత మాత్రము చోటు లేదు. మొత్తం పూర్తిగా ఏముంది? నీతి ఉంది. ఆ నీతి కలిగిన కట్టడలను, ఆ రాజ్యాంగమును మీకు నియమించాను కదా. ఆ రాజ్యాంగమును నెరవేర్చే ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నేను కాదు నిన్న అసలు కానే కాదు అని అనుకునేవారుగా ఉన్నారు జనాలు. యేసు ప్రభువారు సర్వాధికారులు అడుగుతున్నారు, ఎక్కడున్నారు నీతిని నెరవేర్చే జనులు? అతడికి నష్టము కలిగినను మాట తప్పడు అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి నష్టం కలిగిన ఆ పని పూర్తి చేసేవారు ఎక్కడున్నారు? ఒక పనికి వెళ్ళాం, పైకి మాట్లాడుకున్నాం కొంత అమౌంట్కి. ఆ పని జరుగుతూ ఉండగా డబ్బులు సరిపోలేదు. ఆ పని కంప్లీట్ చేస్తారా, వదిలేసి వస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? వదిలేసే వస్తారు. కానీ దేవుని వాక్యం సమస్తం చెప్తున్నా, నీతిమంతుడంట అతనికి నష్టము కలిగినను ఏం చేస్తారంట? మాట తప్పడు. నష్టం కలిగిన అతను ఒప్పుకున్న పనిని సంపూర్తి చేసే వస్తాడు. అది నీతిమంతుని యొక్క లక్షణము. నీతి న్యాయం గ్రంథాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి మన చేతుల్లో పెట్టి మనం సముద్రం దాటవలసిన అవసరం లేదు ఈ మాటల కోసము. ఇదిగో ఈ మాటలు తెలుసుకున్నట్టు ఆకాశంకి ఎక్కవలసిన అవసరం లేదు. మన దగ్గరలోనే ఆ మాటలు అందించబడుతూ ఉంటే వాటిని గ్రహించి అనుసరించగల జనులు ఎక్కడున్నారో అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మేమున్నాం అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? చెప్పండి. దేవా, నీ నీతి న్యాయములు కలిగిన గ్రంథమును అదిగో అనుసరించుటకు మేమున్నాం ఇక్కడ అని ఎంతమంది చెప్పగలరు? అడుగుతున్నాడు దేవుడు. మరొకసారి మాట చదువుదామా? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? తర్వాత మాట, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని. మరొకసారి చదువుదామా? అయితే జాగ్రత్త పడము, చూచిన వాటిని మరువక ఉండినట్లు అవి నీకు జీవిత కాలం అంతయు హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు చేసిన అద్భుతాలు నీ మనస్సులో నుంచి పోకుండా ఏం చేయాలంట? బహు జాగ్రత్తగా ఎప్పుడైతే కాపాడుకుంటామో వాక్యము మనలో మండుతూ ఉంటుంది. జాగ్రత్త లేనప్పుడు గాలికి దీపం పెట్టి, సామెత ఉంటుంది కదా, గాలికి దీపం పెట్టి ఏమనాలంట? దేవుడు అంటే దేవుడు చాప్ చేస్తాడా? ఏం చేయాలి? మొదట మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మొదట మనం ప్రయత్నమే చేయము, దేవుడు చేశారంటే ఎలా చేస్తాడు? పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ రాయాలి, సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్ అయిపోయి దేవుడా నా పెన్నుతో నువ్వే రాసాయని రాసేస్తాడు ఆయన. చదవాలి, చదవని దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకున్న దాన్ని అన్వయించుకోవాలి. అప్పుడు దానిని నీ ప్రమేయం లేకుండా నువ్వు రాయగలుగుతావు. అవునంటారా కదా? ఒక చిన్న పారాగ్రాఫ్ రాద్దాం అనుకుంటాం, మనం చదువుకుని ఇంత చదువుకుంటాం, ఇంతే రాద్దాం అనుకుంటాం. ఎప్పుడైతే అది మన జీవితంలో అన్వయించబడిందో ఇంత రాయాల్సిన పారాగ్రాఫ్ ఏమైనా తెలుసా, ఇంత పెద్దగా తయారైంది. 2 లైన్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటాం, కానీ దేవుని ప్రేరణ బట్టి సమస్తము రాయగలుగుతాం అక్కడ. అది ఎప్పుడు జరిగిందంటే విని, చదివి, గ్రహించి, అర్థం చేసుకొని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే అది జరిగింది. మనం రాయగలుగుతాం ఎగ్జామ్ పర్ఫెక్ట్గా. మన హృదయంలో లేదు, చదవలేదు, చదివినా అర్థం కాలేదు, రాయగలుగుతామా? చదవడానికి చదివాం, గుర్తుంచుకోవడానికి పట్టాం, కానీ రాయడానికి వెళ్ళేసరికి మధ్యలో ముక్కలు ఎగిరిపోతాయి, మధ్యలో సగం సబ్జెక్టు ఎగిరిపోతుంది. ఎందుకు? బట్టి పట్టడం వల్ల. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్య ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ వాక్యంలో ఉన్న శక్తిని మనము పొందుకుంటాం. అందుకనే కీర్తనకారుడు మొట్టమొదటిగా ఏమని ప్రారంభిస్తున్నాడు ఒకసారి చదువుదాం చూడండి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథాలు మొట్టమొదటిగా ఏమని ప్రారంభిస్తున్నాడు చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యకులు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించాలా? ధ్యానించడం అంటే చదివి అర్థం చేసుకొని గ్రహించి దాని ప్రకారం జీవించడం ధ్యానించడం అంటే. అప్పుడు 100కి 100 మార్కులు వస్తాయి. ఎందుకంటే ఈ వాక్యము కష్టతరమైనది కాదు, ఈ నీతి వాక్యములు కఠినమైనవి కావు, చేయుటకు కష్టమైనవి కావు. కానీ కష్టమైన పని సులువు అనుకుంటున్నారు, సులువైన పనిని కష్టం అనుకుంటున్నారు. మంచినీళ్ళు తాగడం కష్టమా, మందు తాగడం కష్టమా? చెప్పండి ఎవరైనా. మంచినీళ్ళు తాగడం కష్టం కదా, మందు తాగడం చాలా సింపుల్. లోట దింపకుండా లోట నీళ్ళు తాగుతారు ఎవరైనా? తాగుతారు కదా. దింపకుండా మందు తాగమనండి, మధ్యలో వాడి ప్రాణం పోద్ది. కానీ కష్టమైనది ఏంటంటే ఈ లోకానికి ఇష్టం అంట, సుఖమైనది లోకస్తులకి కష్టం. అందుకని ఎంత చదువుకున్నాం కదా, నా వాక్యము కష్టమైనది కాదు, నా నిబంధనలు కష్టమైనవి కావు, నా కట్టడలు కష్టమైనవి కావు. కానీ మనుషులు దానిని ఎలా అనుకుంటున్నారంటే కష్టమైనదిగా అనుకుంటున్నారు. అందుకనే ఎక్కడున్నారు జనులు, నా కట్టడలను పాటించే జనులు ఎక్కడున్నారో అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యమును మనము ధ్యానించాలి. అప్పుడే మనము పూర్తిగా మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోగలుగుతాం. మన జీవితంలో పరిశీలన చేసుకున్నప్పుడు కఠినత్వం కనిపించిందా? ఏం చేయాలి? వెర్రవేగించిన దుష్టత్వమును మాని క్రీస్తు వైపుకి మరల్చబడాలి. మనలో అగ్ని చల్లారిపోతూ ఉందా? వాక్యము ద్వారాగా, సేవకుని ద్వారాగా, ప్రవక్తల ద్వారాగా దేవుడు పలికించిన మాటలను జ్ఞాపకం చేసుకొని మనలో అగ్నిని మండించాలి. మూడవదిగా చేసాం, దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఉన్నామా? వ్యతిరేకతను మనము తొలగించుకోవాలి. మోషే వలె సాత్వికులుగా మారాలి. నాలుగవ విషయం చూసాం, వాక్య ధ్యానములో, వాక్యాన్ని ధ్యానించే పద్ధతిలో మనం తప్పిపోతూ ఉన్నామా? దేవుడు మనతో ఉండడు. మనం ఎప్పుడైతే వాక్య ధ్యానాన్ని చేస్తామో అప్పుడే మనము పాస్ అవుతాం. చివరిగా ఇంకొక మాట చదువుకొని నేను ముగిస్తాను.
దేవుని చిత్తమైన వచ్చేవారం ఆ మాటను చూద్దాం. సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుర్తత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో వెదుకు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అన్నాడండి. ఇక్కడ ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంత చక్కగా చెప్తున్నాడంటే, ప్రభు అందరి మీద దయ చూపిస్తాడు, కానీ మనమే ఆయన వెంబడిస్తున్నట్టుగా నటించేవారిగా ఉన్నామంతే. వెంబడించేవారు చాలా ధన్యులు. ఏంటి ఆ ధన్యత అంటే వెంబడించేటువంటి వాళ్ళకి తెలుసు. ధన్యత అనే పదం బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఆయన రాజ్యం చేరాలంటే ఆ ధన్యత పొంది ఉండాలి. అదే గొప్ప ధన్యత. ప్రభు దయాళుడని ఎవరైతే రుచి చూచి ఉంటారో వాళ్ళలో ఉన్న దుష్టత్వం బయటికి పోతుంది. మొదటిగా దోషణ అనేది బయటికి పోతుంది. ఆయన రుచి చూడలేనట్టు వారిగా ఉన్నారు లోకంలో. హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఆరాధన అంటే దానికి అర్థం ఏంటి తెలుసండి? ఆరాధన చెప్పాలి. మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మీరేం తెలుసుకుంటున్నారని ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే నాకు తెలుసున్నది మీకు చెప్పాలి. నా సొంత మాటలు కదా, బైబిల్లో ఉన్నాయని నేను చెప్తాను. చెప్పండి తెలుసున్నట్టు వాడు. యేసు ప్రభు చెప్పాడు, మీకు తెలియదు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా మాట వింటారు, విన్న దాని ప్రకారం నడుస్తారు. దేవుడిని ప్రేమించకుండా దేవుడిని ఆరాధించలేరు ఏ మనుషుడు కూడా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు, అమ్మా కొండల మీద ఆరాధించే రోజులు పోతాయి, మందిరంలో ఆరాధించే రోజులు కూడా పోతాయి అని యెరూషలేము దేవాలయం వరకును అక్కడున్న కొండల మీద ఆరాధించేటట్టు వరకు చెప్పాడు. అది సమరేశ్వరితో అంటున్నాడు, ఇదిగో మీరేమో ఈ కొండ మీద ఆరాధిస్తున్నారు, వాళ్ళేమో యెరూషలేము దేవాలయంలో ఆరాధిస్తున్నారు. ఆ రోజులు పోతాయి. ఇంకా ఎక్కడ 2-3 నా నామాన్ని స్తుతిస్తే అక్కడ నేను ఉంటాను వారి మధ్యలో అన్నాడు. స్తుతి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించేవారిగా ఉండగలుగుతాం. అందుకే ప్రభు దయాళుడని ఎవరైతే రుచి చూచి ఉంటారో వాళ్ళని ఏం బయటిపోతాడండి? దుష్టత్వము, దూషణ మాటలు. కొన్ని చెప్పాడు, ఈ మనుషులకి నచ్చవు. గలతీ పత్రిక చక్కగా చెప్తున్నాడు అక్కడ 5వ అధ్యాయం 19వ వచనం దగ్గర, శరీర కార్యం ఏమనగా అని 15 మాటలు చెప్పాడండి అక్కడ. చదువుదాం చూడండి. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడండి. అక్కడికి 15 మాటలు వచ్చినాయి. ఇక్కడ మనుష్యుడు దేవుని దయాళుడని అంగీకరిస్తే ఇలాంటివి ఈ హృదయంలో ఉండవు అని చెప్పాడు. అక్కడ
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిదారంటే హృదయంలోనేమో ఏముంటుంది? కక్ష ఉంటుంది, కలహం ఉంటుంది, రకరకాలుగా ద్వేషించే స్వభావం ఉంటుంది. దెయ్యాలు కనిపిస్తాయి, దేవుడు కనిపించడు. యేసుప్రభు ఇంతకు చెప్పాడు మామూలుగా, ఓ తాగిపోతాడు దగ్గరికి వెళ్తే కట్టేసాడంట. తాగిపోతాడు కట్టేస్తానికి మనలాంటి మనుషుడు అనుకుంటున్నారేంటి? ఆయన దేనికి లొంగడు, నీతికి లొంగుతాడు. నువ్వు యథార్థతగా ఉంటే నీ తప్పు వెంటనే తీసేస్తాడు, నీ దగ్గరికి వచ్చి చెప్పిస్తాడు. సస్తానికి చాలాసార్లు ఇష్టపడతారు మనుషులు, నరకానికి వెళ్ళిపోతానికి. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మాటని ఆయన మాట ప్రకారంగా నడిచేటువంటి వారి విషయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా రాజ్యం సామాన్యమైనది కాదు అని 1 కొరింథీ పత్రిక చదువుదాం చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యం కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. 1 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉన్నది అంటున్నాడండి. మనుషులు లాలించి పాలించి ఏదో రకంగా మనుషులను లాక్కు రావాలనుకుంటాడు. దేవుని రాజ్యంలో చేరాలంటే ఆయన దయాళుడని ఒప్పుకుంటే, హృదయంలో ఉన్న దుష్టత్వం బయటికి పోతే, దేశం అనేది బయటికి పోతే దేవుని రాజ్యం చూడగలుగుతాం మనం. దేశం అనేది బయటికి పోకుండా, దుష్టత్వం అనేది బయటికి పోకుండా ఉంటే దేవుని రాజ్యం ఎవ్వరూ చేరలేరు. అది వాక్యం చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. నా మాట విని వాటి ప్రకారంగా చేయని ప్రతివాడు అగ్నిగుణం పాలవుతాడన్నాడు యేసుప్రభువే. అగ్ని ఆరదు, ఆత్మ పురుగు సాగదు అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం బలముతో శక్తితో నింపబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం దగ్గర మనం చదివితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం శక్తి అయి ఉన్నది అని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చదువుదాం చూడండి. ఆ మాట యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ 19వ వచనం 29వ వచనం దగ్గర ఆ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాత్మీకంతో అంగీకరించండి అని రాయబడింది. లోపల ఏమి నాటబడాలండి? దేవుని వాక్యం శక్తి కలిగిన దాన్ని అంగీకరిస్తే అది నాటబడితే మంచిది. సమస్త దుష్టత్వమును విడిచిపెట్టండి అని ఇక్కడ చక్కగా చెప్పాడు. విడిచిపెట్టేవారు ధన్యులు, విడిచిపెట్టకుండా మేము ఇలాగే ఉంటాం అంటే, నీకు ఆరాధించడం చేత కానప్పుడు నువ్వు అలాగే ఉంటే యేసుప్రభు అంటాడు తర్వాత, నీకు చెప్పలేదా పాస్టరు అంటాడు. నాకెప్పుడు చెప్పలేదంటే రికార్డింగ్ అయ్యి ఉంటుంది చక్కగా. అక్కడ వినిపిస్తుంటే మనం సెలవు చూసుకుంటున్నామో, ఎలాగ ఉంటున్నామో, నిద్రపోతున్నామో, మెలుగుగా ఉంటున్నామో, వింటున్నామో లేదో ఆయనకి తెలుసు. యథార్థంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు ఇస్తాడండి ఆయన. అడుగుడి మీకు ఇవ్వడనన్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మనుషులే రకరకాలుగా మోసపరచబడుతున్నారు. అందుకే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే, ఇక్కడ మనం చదివాం, అదే యాకోబు పత్రిక, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని స్వాత్వికముతో అంగీకరించండి అన్నాడు. అక్కడ 22వ వచనం దగ్గర, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకండి అన్నాడండి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి అన్నాడు. వాక్యం ఏం చెప్తుందండి? వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి అన్నాడు. అలాగే సమస్త కల్మషమును దుష్టత్వము మాని దేవుని ఆరాధిస్తే
ఈ లోకంలో అందరూ బ్రతికేయచ్చు ఏదో రకంగా, మేము మంచిగానే బతుకుతాం. కానీ వాక్యం అనేది సామాన్యమైనది కదా. అందుకే అక్కడ చెప్పాడు, ఇందాక మనం చదువుకున్నాం, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వము ఎదటోళ్ళని విమర్శించే మనసు బయటకు పోతుంది. అప్పుడు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారికి ఉండగలుగుతారు ఎవరైనా సరే. అది కాకుండా ఉంటే ఈ శక్తి కలిగిన వాక్యాన్ని 21వ చక్కగా చెప్తున్నాడు. అందుచేత సమస్త కల్మసను విర్రవీగుచున్న దుష్టత్వము నాటి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును స్వాత్వికముతో అంగీకరించండి అని 20 మనం చదువుకున్నాం యాకోబు పత్రికలో. ఆ శక్తి కలిగిన వాక్యం లోపల నాటబడి ఉంటే మనకు ప్రయోజనకరం. అలా ప్రయోజనకరంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన ఉంటే నాకు ఏమైనా లాభం అనుకుంటున్నారా? మీకే లాభం. మీ సమస్యలు దేవుడు దూరపరుస్తాడు. నమ్మండి, నమ్మితే మీకు మేలు, నమ్మకపోతే మాకేం వచ్చే లాభం ఏమి ఉండదు. ఏదో ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆరాధన అయిపోయింది అనుకుంటే నన్ను ఆరాధించేవాళ్ళు నువ్వు అని దేవుడు లెక్క అడుగుతాడు తర్వాత. ఈ శక్తి కలిగిన వాక్యం లోపల నాటబడి ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం, ఎవరిని ఏమన్నా మన పని మనం చేసుకుంటాం. అయ్యా ప్రభువు నమ్మితే నెమ్మదినిస్తాడయ్యా ఆయన అని ఎదటోడికి చెప్పగలుగుతాం. మనమే నెమ్మది లేకుండా ఉంటే ఎదటోడికి ఏం చెప్పగలుగుతావు? నువ్వు నిన్ను చూసి ఎవరు రాగలుగుతారు? వాక్యం వాక్యాలుగానే చెప్పాలి. సామాన్యుడు కాదు, ఈ సృష్టికర్త అయిన ప్రభు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏదీ జరగలేదు. అందరి మనసు పరిశీలించేవాడు ఆయన. తండ్రి నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా అని ఆయన మీద ఆనుకుని ఉంటే ఆయన బాగు చేసేవాడు. నీ బలహీనతలు ఆయన లెక్కలో లెక్కే కదా అసలు. ఎలాంటి వాళ్ళకైనా సరే బాగు యొక్క సమర్థుడు ఆయన. నరకానికి పంపించేవాడు ఆయన, పరలోక రాజ్యం తీసుకెళ్ళేవాడు ఆయన. అందుకే మనం చదువుకున్నాం కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 20వ దగ్గర, ఆయన రాజ్యము శక్తి కలిగినది. అక్కడికి చేరాలంటే ఇక్కడ పరిశుద్ధుడిగా మారాలి. నీ పరిశుద్ధత నీకు దారి చూపిస్తుంది పరలోక రాజ్యం. నీ యథార్థత నీకు దారి చూపిస్తుంది పరలోక రాజ్యం. బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, అడ్డమైన గడ్డి నవ్వులుతూ ఇష్టానుసారంగా జీవించేటటువంటి వాళ్ళు ఉంటారు. తాగిడు మాత్రం మామూలుగా ఆ లోకం కనుక అనుకుంటే అక్కడ ఆయనదే మాట మాట్లాడతాడు. పరలోక రాజ్యంలో పాపులు సొరబడటానికి అధికారం లేదు అన్నాడంతే ఆయన. నీతిగా జీవిస్తే పరలోక రాజ్యం. ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు శక్తి కలిగి యథార్థతగా జీవిస్తే దేవుడు మెచ్చుకుంటాడు. మనుషులు నిన్ను చూసి సంతోషిస్తారు. నిన్ను బట్టి మా కొరకు కొంచెం ప్రార్థన చేయండి అనగలుగుతారు. నాకు అన్ని తెలిసినే అనుకున్నవాడు మరి ఎందుకు వచ్చాడు ప్రార్థన చేయించుకుని ఉందా చెప్పారు కదా. మేమే చెప్పగలుగుతాం అనుకుంటారు చాలామంది. దేవుడు నిలబెడితే చెప్పగలుగుతావు. దేవుడు నిలబెట్టి వాడుకోకపోతే ఏం చెప్పలేం. అడిగిన తర్వాత అన్నీ మర్చిపోతాం, రాసుకున్నా మర్చిపోతారు కొద్దిగా. అలాగా దేవుని వాక్యం. అందుకే ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వము దేశము బయటకు పోతాయి. అప్పుడు నెమ్మది కలిగి ఉంటారు. కొద్ది మాటలు ప్రబంధ హృదయాలు ఫలింపచేయరు కదా. సర్వశక్తి మంతుడు కరుణామయుడ యేసు ప్రభు, లోకమంతా వెలుగై ఉన్నావు, అందరినీ చూస్తున్నవాడు, నమ్మిన వారిని ఎంత మాత్రం చూస్తున్నాను. నీ కృప మీకు అంటగలం. మీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మల్ని పిలిచి మమ్మల్ని ప్రేమిస్తూ మీ నామ మహిమలో జీవింపజేస్తున్నందుకు మీకే వందనాలు. మా ప్రార్థన ఆలకించండి. మీ భక్తులతో మీరుండి మీరే మాట్లాడి మీ అడుగుజాడలో నడిపించి గొప్ప పేర్లు చేయాలి. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరం లేచి నిలబడి ఉండగా ఒక పాట పాడుతుండగా